నెక్స్ట్ 100th క్వశ్చన్ ఏముంది? రైట్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్. ఏంటివి మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్స్? ఏంటి? అన్లైక్ పోల్స్ ఆఫ్ టూ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ ఆఫ్ టూ మ్యాగ్నెట్స్ ఆల్వేస్ రిపెల్స్ ఈచ్ అదర్. అన్లైక్ పోల్స్ కనుక ఉన్నట్టయితే నార్త్ సౌత్, అన్లైక్ పోల్స్ నార్త్ సౌత్, ఇవి అన్లైక్ పోల్స్ కదా, డిఫరెంట్ కదా, కాబట్టి దీస్ ఆర్ వాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఒకదాని వైపుకి ఒకటి కదులుతాయి. దిస్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. అవే ఇఫ్ యూ టేక్ వాట్ కన్సిడర్డ్ సౌత్ నార్త్. సో లైక్ పోల్స్ కనుక పక్క పక్కన కనుక ఉంటే, ఇఫ్ లైక్ పోల్స్ ఆర్ వాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, దీస్ ఆర్ వాట్ రిపెల్డ్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. This is called as what? So attraction property. This is repulsion property. So opposite poles always attracts each other, like poles always repels each other. Next question number 101. What is magnetic induction? Magnetic induction అంటే ఏంటిది? Magnetic property possessed by magnetic substance due to the presence of magnet near to it is called as magnetic induction. అంటే ఇక్కడ ఒక కనుక మ్యాగ్నెట్ కనుక ఉంటే దీని పక్కన ఉన్నది ఇంకొకటి కూడా మ్యాగ్నెట్గా మారిపోతుంది. అంటే ఇందులో ఉన్న ఆటమ్స్ ఏవైతే ఉంటాయో, మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక డైరెక్షన్లో వస్తాయి అన్నీ కూడా. దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ possessed by this material due to the presence of another magnet near to it. సో ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఈ సబ్స్టెన్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని పొజెస్ చేయడానికి గల కారణం పక్కన ఇంకొక మ్యాగ్నెట్ ఉంటే అప్పుడు ఇందులో వచ్చిన మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల వచ్చింది అంటారు. అర్థమైంది ఏందో? ఒక మ్యాగ్నెట్ ఉంది, ఈ మ్యాగ్నెట్ పక్కన ఒక మెటీరియల్ ఉన్నది, మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇది మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుంది దీనివల్ల ఇది మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ వన్, విచ్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కంపాస్? మ్యాగ్నెటిక్ కంపాస్ని మనం తయారు చేయడంలో ఏ ప్రిన్సిపల్ని మెయిన్గా ఇన్వాల్వ్ చేసినాము? ఏ ప్రిన్సిపల్? డైరెక్షన్ ప్రాపర్టీ. ఆల్వేస్ కంపాస్లో ఉన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో always comes to rest in the north and south direction లో ఇది స్టెబిలిటీలోనికి వస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ కంపాస్.